జగన్ రాజకీయం సమాధైపోయింది అన్నటువంటి ఆవేదన చెందుతున్నటువంటి వాళ్ళకి, జగన్ అభిమానులకి ఒక పెద్ద ఊరట. సరే, జగన్ అభిమానులు ఉన్నటువంటి క్రైస్తవులు, ముస్లింలు, ఇతర నాస్తికులు, హేతువాదులు వాళ్ళైతే జగన్ వైఖరిని సమర్థిస్తారు. బట్ హిందుత్వవాదాన్ని సమర్థిస్తూ జగన్ని సమర్థించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం జగన్కి సంబంధించి లడ్డూ ఉదంతంలో హర్ట్ అయిన మాట వాస్తవం ఏంటి అన్నటువంటిది అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. జగన్ దీనికి తోడు ఆ తర్వాత బాబు వేసిన ట్రాప్లో పడి ఏదైతే డిక్లరేషన్ వివాదంతో సైలెంట్ అయిపోయాడో అది వీళ్ళకి ఒక రకంగా తప్పనే రైట్ అని చెప్పుకోవాలా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. అట్లాంటి వేళ సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు జగన్ అభిమానులకి సంతోషాన్ని ఇచ్చినాయి. అంటే తమ నాయకుడు ఏ తప్పు చేయలేదు, ఆయన చేసింది కరెక్టే, ఆయన అడిగింది కరెక్టే, ఆయన మాట్లాడింది కరెక్టే, అలాగే లడ్డూ విషయంలో తమ నాయకుడు ఏ తప్పు చేయలేదు అన్నటువంటిది ఒక ధైర్యాన్ని ఇచ్చింది, ఒక ఊరటనిచ్చింది. అదే సందర్భంలో లడ్డూ వివాదంలో తమ నాయకుడు లాగబడ్డాడు అన్నటువంటి ఒక ఫీలింగ్ ఇప్పుడు కన్వర్ట్ అయింది. క్రమంగా 3వ తారీఖు తీర్పు కోసం, ఆ తర్వాత జరిగేటటువంటి పరిణామాల కోసం ఎదురు చూస్తున్నారు.